Hi friends, this is Banshekar and welcome to Banu's Academy. కేవలం మొబైల్ రీఛార్జెస్ అండ్ డిటిహెచ్ రీఛార్జెస్తో స్టార్ట్ అయినటువంటి పేటిఎం మొబైల్ యాప్ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ లాగా ఎలా ఎవాల్వ్ అయింది. 2021లో ఇది ఐపీఓగా లీస్ట్ అయిన టైంలో అత్యంత హయ్యర్ వాల్యుయేషన్స్లో మార్కెట్లో లీస్ట్ అయింది. అదేవిధంగా ఇది ఐపీఓగా లీస్ట్ అయ్యేటప్పుడు గ్రే మార్కెట్ ప్రీమియంలో అబ్నార్మల్గా ట్రేడ్ అయ్యి స్టాక్ మార్కెట్ ఇండస్ట్రీనే షాక్కు గురి చేసింది. చైనీస్ ఈ కామర్స్ బుల్ అయినటువంటి అలీబాబా గ్రూప్ అధినేత జాక్మా గారిని ఈ కంపెనీ ఏ విధంగా అట్రాక్ట్ చేసింది, అదేవిధంగా తన షేర్ హోల్డింగ్స్లో 3.14% ఇవ్వటాన్ని ఎందుకు అమ్మేసింది, ఇలాంటి విషయాలు ఈ వీడియోలో చేసుకుందాం. లెట్స్ సీ ద రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ద పేటిఎం పేమెంట్స్ బ్యాంక్. పేటిఎం ఫౌండర్ అయినటువంటి విజయ్ శేఖర్ శర్మ గారు 2010లో కేవలం మొబైల్ రీఛార్జెస్ అండ్ డిటిహెచ్ రీఛార్జెస్ తోటే కేవలం ఈ ప్లాట్ఫామ్ని స్టార్ట్ చేశారు. తర్వాత మెల్లగా ఈ కంపెనీ వేరియస్ సర్వీసెస్ అనేవి స్టార్ట్ చేసింది. అండ్ 2014లో పేటిఎం వాలెట్ని ఈ కంపెనీ స్టార్ట్ చేసింది. అయినప్పటికీ కూడా ఈ కంపెనీలో పెద్దగా గ్రోత్ ఏం లేదు. బట్ 2016లో ఎప్పుడైతే డిమానిటైజేషన్ స్టార్ట్ అయిందో ఆ టైంలో ఈ కంపెనీకి మంచి బూమ్ అయితే వచ్చింది అనుకోవచ్చు. జనరల్గా డిమానిటైజేషన్ స్టార్ట్ అయినప్పుడు మార్కెట్లో క్యాష్ అయితే లేదు. అప్పుడు వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ పేటిఎం అనుకోవచ్చు. ఎందుకంటే డిజిటల్ పేమెంట్స్ ఆ సమయంలో ఎక్కువ లేకపోవడం అండ్ ఎక్కువ మంది ప్రజలు పేటిఎం వైపే చూశారు. అండ్ ఆ టైంలో ఈ కంపెనీ దాదాపు గవర్నమెంట్ ద్వారాగానే ఈ పేటిఎం యాప్ని ప్రమోట్ చేసుకుంది. లైక్ నరేంద్ర మోడీ గారి ఫోటోని పెట్టుకొని కింద పేటిఎంని ప్రమోట్ చేసుకోవడం అండ్ గవర్నమెంట్ కూడా డిజిటల్ పేమెంట్స్ వైపు మొగ్గు చూపడం వల్ల పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అనేది మంచి బూమ్ వచ్చింది. ఈ పేటిఎం గ్రోత్ చూసినటువంటి వారెన్ బఫెట్ గారు కూడా 2018లో పేటిఎం మీద ఇన్వెస్ట్ చేశారు. అదేవిధంగా చాలా ప్లాట్ఫామ్స్ లైక్ పేటిఎం సర్వీసెస్ అనేవి చాలా ప్లాట్ఫామ్స్ని రిలీజ్ చేసింది. లైక్ పేటిఎం వాలెట్ అండ్ పేటిఎం మొబైల్ రీఛార్జ్, ట్రైన్ టికెటింగ్, బస్ టికెటింగ్, ఫ్లైట్ టికెటింగ్ అండ్ మూవీ టికెటింగ్, ఇట్లా వేరియస్ ప్లాట్ఫామ్స్లో వాళ్ళ గ్రోత్ అనేది పెంచుకుంటూ పోయారు. అదేవిధంగా వేరియస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అయినా లైక్ మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, షేర్ హోల్డింగ్స్ అండ్ స్టాక్ బ్రోకరేజ్, ఈ విధంగా డిఫరెంట్ పారామీటర్స్లో వాళ్ళు ముందుకు వచ్చారు. సో ముందుకు వచ్చినప్పటికీ కూడా సరైన బిజినెస్ ఆపరేషన్స్ అండ్ సరైన బిజినెస్ ప్లాట్ఫామ్ అనేది మేనేజ్ చేసినప్పటికీ కూడా ఎక్కువ శాతం ఎక్స్పర్ట్స్ లేకపోవడం వల్ల, ఈ కంపెనీకి సరైనటువంటి ప్రణాళిక లేకపోవడం వల్ల మేజర్గా ఈ ప్లాట్ఫామ్స్లో వీళ్ళు కొలాప్స్ అయ్యారనే చెప్పుకోవచ్చు. ఈ సర్వీసెస్లో వాళ్ళు మేజర్గా ఫ్లాప్ అయ్యారనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా పేటిఎం మొదటగా యూపీఐని అడాప్ట్ చేసుకోలేకపోయింది. మేజర్గా ఈ యూపీఐ ప్లాట్ఫామ్లో ఉన్నటువంటి గూగుల్ పే, ఫోన్పే వీళ్ళు బిజినెస్లో అప్పటికే మేజర్ పాత్ర పోషించినప్పుడు సో పేటిఎం బిజినెస్ అనేది ఆ టైంలో బాగా డౌన్ గ్రేడ్ అయింది. సో ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, అదేవిధంగా యూపీఐని తొందరగా అడాప్ట్ చేసుకోకపోవడం అండ్ ఎక్స్పర్ట్స్ అయిన ఎంప్లాయీస్ని పేటిఎం మేనేజ్ చేయలేకపోయింది అండ్ పేటిఎం ఈ కంపెనీలో వాళ్ళని ఉంచుకోలేకపోయింది. దానివల్ల మేజర్గా పేటిఎం కొలాప్స్ అవ్వడానికి మేజర్ రీజన్ అనుకోవచ్చు. సోషల్ మీడియాలో వస్తున్న బ్యాడ్ ప్రోపగండా ఏదైతే ఉన్నదో అది దాదాపు హైకి రీచ్ అయింది మాత్రం 2021లోనే అనుకోవచ్చు. దీని కంపెనీ అండ్ సీఈఓ అయినటువంటి విజయ్ శేఖర్ శర్మ గారు ఆ కంపెనీ స్టాక్ ప్రైస్ అనేది హైకి పోవడం వల్లనో మరే ఇతర కారణాల వల్లనో తెలియదు, కానీ సీఈఓ ఇంటర్వ్యూలో అడిగినటువంటి క్వశ్చన్స్కి ఆయన సరిగా ఆన్సర్ చెప్పలేక అండ్ నెగిటివ్ ఆన్సర్స్ లైక్ రూడ్గా ఆన్సర్ చేయడం, ఆ విధంగా చేసేటప్పటికి దాన్ని మార్కెట్ అనేది నెగిటివ్గా తీసుకుంది. రైట్, అది నెగిటివ్గా తీసుకొని ఆ షేర్ ప్రైస్ మీద మొత్తం ఇంపాక్ట్ని క్రియేట్ చేసింది. ఆల్రెడీ పేటిఎం మీద ఏదైతే బ్యాడ్ ప్రోపగండా నడుస్తుందో అదేవిధంగా ఆర్బీఐ ఇష్యూ నడుస్తున్నప్పుడు ఈ రెండు పారామీటర్స్ వల్ల పేటిఎంకి మేజర్గా డ్యామేజ్ జరిగింది. యాక్చువల్గా పేటిఎం పేమెంట్స్ బ్యాంక్కి లైసెన్స్ వచ్చింది మాత్రం 2015లోనే, కానీ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ తన ఆపరేషన్స్ స్టార్ట్ చేసింది మాత్రం 2017లో. కానీ ఆ 2017 ఆపరేషన్ స్టార్ట్ చేసిన 1 ఇయర్లోనే ఆర్బీఐ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ మీద బ్యాన్ అనేది విధించింది. దానికి మేజర్గా కారణం ఏంటంటే కేవైసీ నామ్స్ని సరిగ్గా ఫాలో కాకపోవడం అండ్ వాళ్ళు ఏవైతే కేవైసీ చేస్తున్నారో దాని మీద పూర్తిగా కంప్లైంట్స్. లైక్ ఒకటే కస్టమర్ మల్టిపుల్ అకౌంట్స్ ఓపెన్ చేయడం,
లైక్ నేను ఏ అనే పర్సన్ ఉన్నా, ఆ పర్సన్ మీద ఒక పాన్ కార్డు ఉంటుంది, ఒకటే పాన్ కార్డు అండ్ ఒకటే ఫోన్ నెంబర్ తోటి లాగిన్ అయ్యి ఓపెన్ చేసుకొని పేటిఎం పేమెంట్స్ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇది ఏమైందంటే పేటిఎం ఈ రూల్ని ఫాలో అవ్వకుండా ఒకటే యూజర్ మీద మల్టిపుల్ అకౌంట్స్ ఓపెన్ చేసి మనీ లాండరింగ్కి పాల్పడ్డారని మేజర్గా ఆర్బీఐ అనుకొని 2018లో పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ మీద బ్యాన్ని విధించింది. అది మళ్ళీ తిరిగి 2019లో లిఫ్ట్ చేసినప్పటికీ కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అవి సాల్వ్ చేసుకోమని ఆర్బీఐ అనేది పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ని హెచ్చరించింది. దాని తర్వాత 2021లో పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అండ్ పేటిఎం కంపెనీ ఐపీఓగా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది. కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయినప్పుడు దాదాపు స్టాక్ మార్కెటే ఆశ్చర్యపోయిందని చెప్పుకోవచ్చు. 2021లో దాదాపు అత్యంత హై వాల్యుయేషన్స్ అండ్ మన వాల్యుయేషన్స్ అనుకున్న వాల్యుయేషన్స్ కంటే ఎక్కువ వాల్యుయేషన్స్లో ఒక అబ్నార్మల్గా ట్రేడ్ అయినటువంటి స్టాక్ పేటిఎం. కానీ దాని తర్వాత అట్టర్ ఫ్లాప్ అని చెప్పుకోవచ్చు. దాని మీద ఎవరైతే ఇన్వెస్ట్ చేసి ఉన్నారో వాళ్ళు దాదాపు 75% వాళ్ళ హోల్డింగ్స్ని ఇప్పుడు కోల్పోయారు. 2021లో ఐపీఓగా వచ్చిన 1 ఇయర్లోనే పేటిఎం బ్యాంక్ అనేది షెడ్యూల్డ్ బ్యాంక్స్లో లిస్ట్ అయింది. ఐపీఓగా వచ్చిన 1 ఇయర్లోనే మళ్ళీ ఆర్బీఐ అనేది పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ మీద బ్యాన్ విధించింది. కంప్లీట్ కస్టమర్ అక్విజిషన్ రిపోర్ట్స్ కావాలని ఆర్బీఐ నోటీసులు జారీ చేసింది. అదేవిధంగా నోటీసులు వచ్చిన తర్వాతే పేటిఎం అగ్రిగేటర్ లైసెన్స్ అండ్ పేటిఎం సర్వీసెస్ ఏదైతే ఉన్నదో ఆర్బీఐ వాటిని బ్యాన్ చేసింది. 2023లో దాదాపు 5.4 కోట్ల పెనాల్టీని పేటిఎం బ్యాంక్ మీద ఆర్బీఐ విధించింది. అండ్ దాని లైసెన్స్ని రీసెంట్గా 2024 జనవరిలో పూర్తిగా రద్దు చేసింది. పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ మీద ఆడిట్ చేసి మల్టిపుల్ టైమ్స్ వార్నింగ్ ఇచ్చిన తర్వాతనే ఆర్బీఐ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ యొక్క లైసెన్స్ని రద్దు చేసింది. February 29, 2024 కల్లా పేటిఎం పేమెంట్స్ బ్యాంక్లో ఉన్న మనీ విత్డ్రా చేసుకోవడం తప్ప మిగతా వేరే ఏ ఆపరేషన్స్ అండ్ ఏ సర్వీసెస్ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్కి సంబంధించి జరగవు. అండ్ వాలెట్లోకి మనీ యాడ్ చేసుకోవడం లైక్ ఫాస్టాగ్స్, మెట్రో కార్డ్స్ ఇలాంటి సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవి పేటిఎంకి సంబంధించే పూర్తిగా ఉంటాయి. కాబట్టి ఈ సర్వీసెస్ అనేవి February 29 నుంచి వెళ్ళి జరగవు. అండ్ అప్పటి వరకు మనీ యాడ్ చేసి ఏవైతే ఉన్నాయో ఆ మనీని విత్డ్రా చేసుకోవడం అండ్ వాలెట్ సర్వీసెస్ లైక్ ఫాస్టాగ్స్ వాడుకోవడం కుదురుతుంది, కానీ అండ్ ఫర్దర్గా రీఛార్జ్ చేసుకోవడం అనేది పేటిఎంకి సంబంధించి జరగదు. రైట్. అదేవిధంగా చిన్న చిన్న వెండర్స్ లైక్ చిన్న చిన్న షాపులలో, కూరగాయల షాపులలో, కిరాణా షాపులలో క్యూఆర్ కోడ్స్, సెటప్ బాక్సులు ఈ విధంగా ఉన్నాయి కదా, అండ్ సౌండ్ బాక్సులు ఈ విధంగా ఉన్నాయి కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి బ్యాంక్ సెటిల్మెంట్ ఏదైతే ఉందో పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ సంబంధించిన సెటిల్మెంట్స్ మాత్రమే జరగవు. మిగతా సర్వీసెస్ అండ్ పేటిఎం పేమెంట్స్ కాకుండా లైక్ కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళ సెటిల్మెంట్స్కి ఆ బ్యాంక్ త్రూ ద్వారాగా సెటిల్మెంట్ చేసుకున్నారనుకోండి. సో డెఫినెట్గా వాళ్ళ సర్వీసెస్ అనేవి వాటికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కానీ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ సెటిల్మెంట్ ఉన్న వాళ్ళు అర్జెంటుగా వాళ్ళ అకౌంట్ని షిఫ్ట్ చేసుకుంటే సరిపోతుంది. సింపుల్ ఆ సెటిల్మెంట్స్లోకి పోయి పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ సెటిల్మెంట్స్ తీసేసి మీ రిజిస్టర్డ్ బ్యాంక్ ఏదైతే ఉన్నదో ఆ సెటిల్మెంట్స్ చేసుకుంటే కనుక మీ అకౌంట్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అండ్ మీ క్యూఆర్ కోడ్ స్కానింగ్స్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఈ బ్యాంకులో ఉన్నటువంటి షేర్ హోల్డర్స్ అండ్ ఇక్కడ గోల్డ్లో ఇన్వెస్ట్ చేసిన వారు, షేర్స్లో ఇన్వెస్ట్ చేసిన వారు, లైక్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ షేర్స్ని వేరే అకౌంట్కి షిఫ్ట్ చేసుకోవడం మంచిది. లేకపోతే ఫర్దర్గా వాళ్ళు ఇబ్బందులు అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో వీటిని కంప్లీట్గా ఆ షేర్స్ని ఎలా వాళ్ళు వేరే అకౌంట్కి మార్చుకోవాలి, ఇలాంటి సందేహాలు ఎవరైనా ఉంటే సో డైరెక్ట్గా మమ్మల్ని కాంటాక్ట్ కావచ్చు. లేదంటే దీని మీద ఒక వీడియో కావాలంటే కనుక సో కంపల్సరీ మళ్ళీ ఒక వీడియో చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇంకా ఏమైనా డౌట్స్ ఇవి పేటిఎంకి సంబంధించి, పేటిఎం యూసేజ్కి సంబంధించి కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక సింపుల్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మీకు ఆన్సర్ చేయడం జరుగుతుంది. అండ్ 1-on-1 ఆన్సర్ కూడా ఉంటుంది. రైట్, దిస్ ఈజ్ అవర్ వీడియో. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.